ఇన్ హిస్ విజన్ సంక్షేమం అంటే ఊరికే పిలిచి డబ్బులు ఇవ్వటం కాదు, మీకు మీరు సంపాదించుకోగలగటం అనేది తన బాబు గారి దృష్టిలో సంక్షేమం కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి. అభివృద్ధి అంటే ఒక కట్టేయడం కాదు, డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో మనకు ఒక ఇన్కమ్ సోర్స్గా ఉండాలి అనేది ఆయన ఆలోచన. ఎగ్జాక్ట్గా మీరు అన్నట్టు ఈ బుక్ ద్వారా కన్వే చేయగలిగింది ఈ జనరేషన్కి, నెక్స్ట్ జనరేషన్కి, అదే నెక్స్ట్ ఆల్ఫా బీటా వాళ్ళకి ఏ విధంగా అర్థం అవుతుంది? బాబు గారు ఇది కాదు, ఆయన ఒక సంపద సృష్టి కేంద్రం. అంటే చాలామంది మనం కోహినూర్ డైమండ్ అది ఇదని అనుకుంటాం. కోహినూర్ డైమండ్ అనేది ఒక వాల్యుబుల్ థింగే అయిపోద్ది. కానీ శమంతకమణి అంటే అది నిత్యం ఒక సంపదని ఇస్తూ ఉంటుంటుంది. బాబు గారు అలాంటిది. ఇప్పుడు ఏ చిన్న పథకం తీసుకున్నా సంక్షేమంలోనే సంపద సృష్టిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి స్త్రీ శక్తి పథకం అన్నది, అది చాలామంది ఏమనుకున్నారంటే మహిళలకి బస్సుల్లో ఉచిత ప్రయాణం అంటున్నారు. కానీ దాని మూలంగా ఎంత సంపద వస్తుందనేది ఇప్పుడు స్టడీ జరుగుతూ ఉంది. అది మనకి టూరిజం పెరిగింది, టెంపుల్ టూరిజం పెరిగింది, మామూలు టూరిజం పెరిగింది. తర్వాత విలేజెస్ నుంచి టౌన్స్లోకి వచ్చేవాళ్ళు, ఈ మాల్స్లో ఇట్లా పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది, మెయిడ్స్ కానీ వీళ్ళకి కానీ ఫ్రీ ట్రాన్స్పోర్ట్ పెరిగింది. వాళ్ళు కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకోగలుగుతున్నారు. తర్వాత ఇక్కడ నుంచి మందులు ఇలాంటివి తీసుకొని వెళ్ళగలుగుతున్నారు. ఇదంతా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ కొత్త. దీని మూలంగా చాలా పెరిగింది. ఇది ఎప్పుడు ఇదంతా కూడా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొంత బలోపేతం అవుతుంటుంది. ఆ సంక్షేమ పథకమే మనం చూడటానికి, కానీ ఆ సంక్షేమంతోనే సంపద. అది మిగతా రాజకీయ నాయకులకి బాబు గారికి ఉన్న తేడా అది అలా పెరుగుతుందమ్మా. అది